నమస్తే, మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. అయితే మనం ఇక్కడ చూస్తున్నటువంటి షెడ్ వచ్చేసి మనకు చాలా సింపుల్గా వేసుకున్నటువంటి షెడ్. ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది, చూడవచ్చు. ఇవి 30 మొద్దులతో వేసుకున్నటువంటి షెడ్. అయితే ఇది మనకు చూస్తే 26x26 ఉంటుంది ఎటు చూసినా. మరి ఈ షెడ్ ఎలా వేసుకున్నారు, ఒక్కొక్కటి మనకు ఇవి ఎంత హైట్ ఉన్నాయి, రేకులు ఎంత ఖర్చు అయింది, పూర్తి స్థాయి వివరాలు నేను వీడియోలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు మనం ఉన్న ఈ ఊరు వచ్చేసి ముద్వేని విలేజ్, కడతాల్ మండలం, రంగారెడ్డి జిల్లా. అయితే ఇక్కడ వేసుకున్నటువంటి రైతు వచ్చేసి మనకు జంగం వెంకటయ్య గారు. ఓకే, పూర్తి వివరాలు నేను ఒక్కొక్కటి చూస్తూ వివరిస్తాను మీకు. ఓకే, అయితే దీంట్లో మనకు చూస్తే స్పెషల్గా మనం ఐరన్ కానీ తర్వాత సిమెంట్ కానీ అట్లాంటి పిల్లర్లను ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం షెడ్ నిర్మాణంలో. అయితే ఇక్కడ మాత్రం అలా కాకుండా మనకు ఈ ఏరియాలో ఎక్కువగా అయితే మనకు తాటి చెట్లు ఉంటాయి కాబట్టి వాటి మొద్దులను కట్ చేసి ఇట్లా మనకు పోల్స్ లాగా తయారు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ షెడ్లో మనకు అయితే మెయిన్గా ఇది డైరెక్షన్ చూస్తే మనకు తూర్పు పడమరగా ఉంటుంది. దీంట్లో మనకు 3 సైడ్లు అయితే ఈ యొక్క పిల్లర్స్ లాగా ఈ మొద్దులను అయితే పాతుకోవడం జరిగింది. మనకు చివరి 3 పిల్లర్స్ లాగా ఉన్నటువంటి ఈ మొద్దులు మనకు దాదాపు 10 ఫీట్ల హైట్ ఉంటాయి. అయితే 10 ఫీట్ల హైట్లో మనకు 2 ఫీట్లు అనేది భూమిలోకి మట్టిలోకి పాతుకోవడం జరిగింది. ఇట్లా 2 సైడ్లో కూడా ఉన్నటువంటి 6 ఈ చివరి భాగంలో ఉన్నటువంటి ఈ 6 ఈ మొద్దులను మనకు 2 ఫీట్లు ఇట్లా భూమిలోకి పాతుకోవడం జరిగింది. ఇకపోతే మనకు ఇట్లా పాతుకున్నాక మనకు హైట్ ఇక్కడ 8 ఫీట్ల హైట్ వరకు మనకు పైనుంచి కింద వరకు కనిపిస్తుంటుంది. ఇకపోతే మనకు మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క మనం చూసినట్లయితే ఇవి దాదాపు మనకు 10 ఫీట్ల, అయితే మొత్తం మనకి ఇది 12 ఫీట్ల హైట్ కట్ చేసినటువంటిది. మనకు ఇక్కడ ఏంటంటే భూమిలోకి కూడా ఒక 2 ఫీట్ల హైట్ వరకు భూమిలో పాతుకోవడం జరిగింది. ఉన్నటువంటి ఈ 3 మొద్దులు కూడా పిల్లర్స్ లాగా చాలా స్టాండర్డ్గా ఉంటాయి. మనకు ఎక్కువగా అయితే పూర్వకాలంలో చూస్తే మనకు తాటి మొద్దులతోనే ఎక్కువ మనకు పైకప్పు వేసుకున్నటువంటి ఉన్నాయి ఆ రోజులు. అయితే మనం చూద్దాం, మరి ఇట్లా ఈ విధంగా వేసుకుంటే కూడా మనకు ఎక్కువ రోజులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వీటిపైన మనకు ఐరన్ రేకులు వేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఐరన్ అంతా కూడా మనకి ఇక్కడ రైతు సెకండ్ హ్యాండ్లో తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే మనం డైరీ ఫామ్ అంటే మెయింటైన్ చేయాలి అంటే అది ఎక్కువ ఖర్చు మనం పెట్టినట్లయితే మనకు దాంట్లో వచ్చేటువంటిది అంతగా ఉండదు. కాబట్టి మనం ఆ ఖర్చును తగ్గించుకోవాలంటే ఇట్లాంటి సింపుల్గా తక్కువ ఖర్చులో అయిపోయేటువంటి వసతులు మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే కొంచెం మనకు ఖర్చు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా అన్నీ కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం జరిగింది. అయితే ఈ మొద్దుల పైన వేసుకున్నటువంటి రేకులు మనకు ఏంటంటే కేజీ లెక్కన తీసుకోవడం జరిగిందంట. అంటే సెకండ్ హ్యాండ్లో మనకు చూస్తే స్టాండర్డ్గానే ఉన్నాయి. ఇవి మనకు ఒకటి కేజీ 55 రూపాయల లెక్కన, 55 రూపీస్ లెక్కన కేజీ లెక్కన తీసుకోవడం జరిగింది. అయితే మనకు 2 సైడ్లో చూస్తే మొత్తం వచ్చేసి 18 రేకుల వరకు సరిపోయినాయి. ఇక్కడైతే ఒక సైడ్ 9 రేకులు, ఇంకొక సైడు 9 రేకుల లాగా అయితే 2 సైడ్లు ఈ రేకులు వేసుకోవడం జరిగింది. అయితే మనకి ఇందాక చెప్పినట్లు ఈ రేకులు వచ్చేసి మనకి అటు సైడు 9, ఇటు సైడ్ 9 అని చెప్పినాం కదా. అయితే వీటి యొక్క సైజు చూసినట్లయితే మనకి ఇట్లా అడ్డం చూసుకుంటే ఒక 4 ఫీట్లు ఉంటాయి. ఇట్లా పొడవు చూస్తే మనకి 14 ఫీట్ల లెంత్ ఉన్నటువంటి పైప్ ఇవన్నీ రేకులు అవి. ఇకపోతే దీనికి మనం చూస్తే ఎక్కువగా రౌండ్ పైప్స్, అంటే మనకు యూజ్లో లేనటువంటి మనం ఏవైతే బాయి మోటార్లు అక్కడక్కడ ఉంటాయో అట్లాంటి పైపులు అయితే స్టాండర్డ్ కోసం మనకు చివర్లా వేసుకోవడం జరిగింది. ఇంకా అదేవిధంగా మధ్యలో కూడా మనకు అదే స్టాండర్డ్లో ఉన్నటువంటి పైపులు వేశారు. ఇంకా ఆ చివర్లో కూడా అట్లాంటి పైపులే ఉన్నాయి. ఇక మనకు మధ్యలో సపోర్టింగ్ చూస్తే మనకు ఈ స్క్వేర్ పైప్స్ ఉన్నాయి. మనకు ఈ చివర్లో ఉన్నటువంటిది
హాఫ్ ఇంచ్ సైజులో హాఫ్ ఇంచ్లో ఉన్నాయి. ఇవి మనకు చాలా స్టాండర్డ్గా ఉన్నాయి, హాఫ్ ఇంచ్ ఉన్నా కానీ. ఇకపోతే ఇది మనకు ఇట్లా పొడవు వేసుకున్నటువంటి పైపులు స్క్వేర్ పైపు ఉన్నాయి. ఇవి 1/2 సైజులో ఉన్నటువంటి స్క్వేర్ పైప్స్ ఇవి ఇక్కడైతే మనకు వేసుకోవడం జరిగింది. ఓకే, ఈ మొత్తం దీంట్లో మనకి ఒక సైడ్కు 1/2 ఉన్నటువంటి ఈ స్క్వేర్ పైపులు మనకు ఒకటి 12 ఫీట్ల లెంత్ ఉన్నటువంటివి. ఇవి మనకు ఒక సైడ్లో వచ్చేసి 5 పైపులు ఉన్నాయి, ఇంకొక సైడ్ వచ్చేసి 5 పైపులు ఉన్నాయి. ఇవి మొత్తం మనకు 10 లెంతులు, ఒకటి 12 ఫీట్లు ఉన్నటువంటి లెంతులన్నీ ఈ 1/2 సైజు ఉన్నటువంటి ఈ స్క్వేర్ పైపులను అయితే ఇక్కడ ఉపయోగించారు. అయితే ఇప్పటివరకు మనం అడ్డం చూసినటువంటి స్క్వేర్ పైపులు అవి. ఇప్పుడు మనకు ఇట్లా పొడవు బార్లాగా ఉన్నటువంటివి ఇవి మనకు ఒకటి 26 ఫీట్స్ వరకు ఈ యొక్క సన్నని బార్ లాగా మనకు కనిపిస్తున్నటువంటివి. ఒక సైడ్ వచ్చేసి 3, ఇంకొక సైడ్ వచ్చేసి 3, మొత్తం 6 మనకు ఈ చిన్న సైజులో ఉన్నటువంటి స్క్వేర్ పైపులు ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా మాట్లాడుకున్నటువంటి మనం ఈ స్క్వేర్ పైపులు అన్నీ కూడా మనకు కేజెస్ లెక్కన తీసుకొచ్చారని చెప్పినాం కదా. అవి వచ్చేసి మనకు 440 కేజీలు, అంటే ఇది మొత్తం వేసుకోవడానికి 440 కేజీల ఈ స్క్వేర్ పైప్ల ఐరన్ అనేది ఇక్కడ పట్టడం జరిగింది. ఇంకపోతే మనకు ఇందాక చెప్పినటువంటి దాదాపు ఒక 20 వరకు అని చెప్పొచ్చు మనం ఈ ఏవైతే రేకులు ఉన్నాయో ఇవి 400 కేజీ లెక్క తీసుకొచ్చారు కాబట్టి 460 కేజీల ఐరన్ రేకులు అనేటివి పట్టడం జరిగింది. ఓకే, ఈ తాటి మొద్దులను మనం మొత్తం దీంట్లో 26/20లో చూస్తే మనకి దాదాపు మొత్తం మనకి ఈ సైడ్ 3, ఆ సైడ్ మొత్తం చెప్పినట్టుగా 9 అయితే పట్టినాయి. ఈ 9ని ఇక్కడ అంటే పాతుకోవడం కావచ్చు, తర్వాత మనం కట్ చేసి ఇలా మనకు పైప్ పట్టే విధంగా సెట్ చేయడం కావచ్చు, ఇట్లా ఇదంతా ఒక 3000 వరకు ఈ యొక్క తాటి మొద్దులకు ఖర్చు అయింది. ఇంకా దీంట్లో మనకు ఈ పైప్ సెట్టింగ్ అనేది ఒకసారి చూసినట్లయితే మనకి ఈ ఏదైతే ఈ తాటి మొద్దులు ఉన్నాయో దాన్ని ఇట్లా మధ్యలో అయితే కట్ చేసిర్రు. 2 సైడ్లో కట్ చేసి పైప్ అడ్జస్ట్ అయ్యేంత వరకే కట్ చేసారు. మళ్ళీ ఒకవేళ గాలి వానలు అట్లాంటి వచ్చినప్పుడు లేచిపోకుండా ఉండడం కోసం కూడా ఇట్లా మళ్ళీ స్టాండర్డ్గా ఒక ఐరన్ పట్టీలతోటి ఇలా మనకు మూలలు కూడా 2 సైడ్ల స్టాండర్డ్ ఉండడం కోసం కూడా ఇట్లా కొట్టడం జరిగింది. మనకు ఇవంతా పైప్ పైనంగా ఉంటుంది. ఇట్లా మనం ఇక్కడ ఉన్నంతలోనే షెడ్ నిర్మించుకోవడం అనేది తక్కువ ఖర్చులో మనం చేసుకోవాలి కాబట్టి చూడండి, మనకు ఇక్కడ మనకు బైక్స్కు ఉండేటువంటి టైర్స్ను ఇట్లా మనకు మట్టిలో గట్టిగా లోపల పాతుకోవడం జరిగింది. హాఫ్ వరకు ఇట్లా 3 టైర్లను కూడా ఇట్లా హాఫ్ వరకు లోపలికి పాతుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఆవులను కట్టేయడానికి ఉంటుంది కాబట్టి. ఇంకా దీనికి పోతే మనకు గాడి అనేది కూడా మనం సింపుల్ షెడ్ కాబట్టి దీంట్లో గాడి నిర్మాణం అనేది కూడా చాలా సింపుల్గా ఉంది. అవే ఏవైతే తాటి మొద్దులో వచ్చేటువంటి పట్టెలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి ఇట్లా ఉన్నటువంటి ఆ రేకులను ఇట్లా అడ్జస్ట్ చేసుకొని మరి టెంపరీగా మనం కొన్ని రోజులు నడిపించాలి కాబట్టి మధ్యలో కూడా ఏదైతే ఉన్నాయో తీసుకొచ్చిన రేకులు ఉన్నాయో అందులోనే రేకులను 2 ఇట్లా సపోర్ట్గా పెట్టుకొని ఇట్లా మధ్యలో మనకు కుట్టి బట్టి పోయడానికి అనుకూలంగా ఈ యొక్క గాడిని కూడా ఇక్కడ తయారు చేసుకోవడం జరిగింది. ఇక్కడ కింద మనకు నేల చూసినట్లయితే మనకు మట్టితోనే ఉంది. ఎందుకంటే మనం ఎట్లాంటి బెడ్లో అట్లాంటివి వేసినా కొంచెం అది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మనం కొంచెం తక్కువ ఖర్చులో ప్రస్తుతం మనం రన్ చేయాలి కాబట్టి ఇట్లా టెంపరీగా అయితే ఇట్లా కింద అంతా మట్టితోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే మనం పొద్దున్న దాకా మనం తిప్పి బయట మేపుతాం, తర్వాత ఒకవేళ అవసరం ఉంటే ఇట్లా బయటనే కట్టేసి ఉంటాయి కాబట్టి మళ్ళీ నైట్ టైంలోనే ఎక్కువగా మనం లోపల తీసుకొస్తాం కాబట్టి అంత మనకి మట్టి కూడా అంత ఖరాబ్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఓకే, 26/26 వేసుకోవడానికి అంటే మనం ఐరన్ కానీ లేకపోతే మనకు కరెంట్ పోల్స్ కానీ రెడీమేడ్ పిల్లర్స్ కానీ
అవన్నీ వేసుకోవాలంటే ఈ రోజులలో మనకు ఎంత లేదన్నా 2-3 లక్షలు ఈజీగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇంత సింపుల్గా ఈ యొక్క తాటి ముద్దులను మరి సెకండ్ హ్యాండ్ రేకులను ఉపయోగించి ఇట్లా వేసుకోవడానికి అయితే దాదాపు ఒక 70,000 వరకు అయితే ఖర్చు అయిందని మనతో చెప్పడం జరిగింది.